ఆ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది. అప్పటికే మరొక గంట దాటిపోయింది, మిట్ట మధ్యాహ్నం అయిపోతుంది, సూర్యుడు నెత్తి మీదకి వచ్చినట్టు ఎండ మండుతుంది. ఆ బాధలో ఆయన ఉన్నప్పుడు అక్కడ యేసు ప్రభువుని కన్నా మరియ వచ్చింది. ఆయనకి ప్రియమైన శిష్యుడిగా ఉన్న యోహాను ఆమెను తీసుకొని కొంచెం వాళ్ళకి ఆ రాణు వారితో పరిచయం ఉన్న వలన దగ్గరగా సిలువ దగ్గరగా మరియను తీసుకొని యోహాను వచ్చాడు. ప్రభు ఆమెను చూడగానే, మనం బాధలో ఉన్నప్పుడు అమ్మని చూడగానే ఏం చేస్తాం చెప్పండి? ఇంకా ఎక్కువ ఏడుస్తాం. ఉన్న బాధ ఎక్కువైపోద్ది. అమ్మ వచ్చి మనల్ని ఏం చేయాలని ఆశిస్తాం? ఆదరించాలని ఆశిస్తాం. కానీ యేసు ప్రభు చూడండి, అమ్మా ఇదిగో నీ కుమారుడు. అంత బాధలో కూడా ఆయన బాధ గురించి ఆలోచించలేదు. కానీ ఆ తల్లి గర్భములో, ఆ తల్లి గుండెల్లో కత్తి దూరుతుందని ఆ రోజు సిమియోను చెప్పిన మాట నెరవేరింది అని తలంచుకొని కుమిలిపోతున్న తల్లిని చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, నేను వెళ్ళిపోతున్నాను కానీ నా కుమారుడే, నా శిష్యుడిని నీ కుమారుడిగా నీకు అప్పచెప్తున్నాను. ముదిమి వయసు వచ్చినప్పుడు నీ తల్లిని నిర్లక్ష్య పెట్టకమో. ప్రభు అన్ని విషయాల్లో వాడికి మాదిరిగా ఉన్నారు. ఎంతమంది మీ తల్లులను నిర్లక్ష్య పెడుతున్నారు? వృద్ధురాండ్రగా ఉన్న వారిని మరి ముఖ్యంగా ఎంతమంది చీదరించుకుంటున్నారు? మాట్లాడరండి. కన్న తల్లిని ముదిమి వయసు వచ్చినప్పుడు నిర్లక్ష్య పెట్టొద్దు. పూర్వకాలంలో వివాహాలు చేసినప్పుడు అండి, కనీసం 10-12 సంవత్సరాలు పెద్దగా చిన్న అమ్మాయిని చేసేవారు. ఎందుకు? స్త్రీ తొందరగా బలహీనరాలు అవుద్ది అని చెప్పి పురుషుడికి తోడుగా ఉండటం కోసం చిన్న వయసులో పెద్ద వయసులో చేసేవాళ్ళు. ఇప్పుడు అంతేమీ లేదు. ఏంటంటే అంతేకాకుండా పురుషుడు త్వరగా మరణిస్తాడు. ఆ స్త్రీ అందువల్ల ఏమైందంటే చిన్న వయసు ఉంటుంది కాబట్టి సాధారణంగా చాలా ఇళ్లల్లో పురుషుడిని పోగొట్టుకున్న తండ్రిని పోగొట్టుకొని తల్లిని కలిగిన వాళ్ళుగా చాలామంది ఉన్నారు. ఆ తండ్రి భార్యాభర్తలు ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళు ఎంత వృద్ధులైనా పర్వాలేదు, వారు ఒకరికొకరు ఆదరణగా ఉంటారు, ఒకరినొకరు చూసుకుంటారు. కానీ ఒకవేళ తండ్రి తన భార్యను పోగొట్టుకున్నా, లేక తల్లి తన భర్తను పోగొట్టుకున్నా, బిడ్డలు వారికి తల్లిదండ్రులుగా ఉండాలి. అది బైబిల్ చెప్తుంది. నీ తల్లి నీ తండ్రిని సన్మానించు. అది ప్రభువు నెరవేర్చాడు శిలువ మీద. ఆ సందేశాన్ని అందిస్తున్నాడు ఈరోజు కూడా. నీ తల్లిని నిర్లక్ష్య పెట్టొద్దు, వృద్ధాప్యంలో విడిచిపెట్టొద్దు, ఆమెను ప్రేమించటం ఎలాగా అని నేర్పిస్తున్నాడు, తల్లిదండ్రుల్ని ప్రేమించటం ఎలాగని. అదే సమయంలో యోహాను ఎప్పుడు యేసుప్రభు రొమ్మున ఆనుకొని ఒక తల్లిలాగా ప్రభువుని ప్రేమించాడు. ఆ ప్రేమను చురుకున్నాడు. ఇప్పుడు యోహాను గుండెల్లో కూడా గొప్ప శోకం ఉంది కాబట్టి యోహానుతో అన్నాడు, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు. చరిత్ర చెప్తుంది, యోహాను మరియమ్మ చనిపోయే వరకు తన సొంత తల్లిగా చూసుకున్నాడని, ఆమెను ఆదరించి ఆమెను పరామర్శించాడని, ప్రభు అప్పచెప్పినది నెరవేర్చాడని చరిత్రలో స్పష్టంగా రాయబడి ఉంది. మూడవ మాటగా ఆయన చెప్పింది, తల్లిని తండ్రిని ప్రేమించండి. ముదిమి వయసు వచ్చినప్పుడు తల్లిని నిర్లక్ష్య పెట్టొద్దు. నాలుగో మాట, ఈ 3 మాటలు ఈ భూ సంబంధమైన లేక మనుషులతో మాట్లాడినట్టు చూస్తున్నాం. మనుషుల కొరకు చేసిన ప్రార్థన మొదటి మాట, దొంగతో మాట్లాడింది రెండో మాట, తల్లితో యోహానుతో మాట్లాడింది మూడో మాట. నాలుగో మాట, నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి, నీతో పాటు నేను చావడానికైనా సిద్ధమే అన్న శిష్యుడు ఆ గెత్సెమని తోటలో ఆయన్ని విడిచిపెట్టేశారు. ప్రతి శిష్యులందరూ చెదిరిపోయారు. తల్లి, శిష్యుడు, అంతవరకు అక్కడ శిలువ దగ్గర ఉన్న మరియా, శిష్యుడైన యోహాను ఇప్పుడు వెళ్ళిపోయారు అక్కడి నుంచి. లోకంలో ఉన్న వాళ్ళందరూ వదిలేశారు.
కానీ నేను నా తండ్రి ఏకమై ఉన్నాం, నేను నా తండ్రి ఏకమై ఉన్నాం అని చెప్పే ప్రభువు ఇప్పుడు తండ్రి చేత విడవబడ్డాడు. నాకు యేసు ప్రభు అంటే ఎక్కువ ప్రేమ. తండ్రి అంటే లేదా? పరిశుద్ధాత్ముడు అంటే కాదా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు కాదు, ఒకరే. కానీ నాకు తెలిసింది, నా కొరకు యాగమయ్యింది, నన్ను ప్రేమించింది, నా శిక్షను భరించింది, డైరెక్ట్గా భరించింది ఎవరంటే ఎవరండి? యేసు ప్రభు. యేసు ప్రభు వలన నేను తండ్రిని చూస్తున్నాను, యేసు ప్రభు వలన ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మను పొందుకున్నాను. ఈ రోజున యేసు ప్రభువును పక్కన పెట్టేస్తున్నారు కొంతమంది. ఏంటండి? పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు యేసు ప్రభు అన్నాడు, నేను నా అంతటి ఏం చెప్పను, నా తండ్రి చెప్పిందే నేను చెప్తానన్నాడు ఆయన. అంటే నేను ఒకటే ఉన్నాను. యేసు ప్రభు చెప్పాడు పరిశుద్ధాత్ముడి గురించి, నేను వెళ్ళి పరిశుద్ధాత్ముడు మీకు పంపిస్తాను, ఆయన వచ్చి నేను మీకు చెప్పిన వాటిని జ్ఞాపకం చేస్తాడు. మళ్ళీ కొత్తగా ఏం చెప్పడం, నేను చెప్పిన ఈ పరిశుద్ధాత్ముడు చెప్తాడు, మిమ్మల్ని ఇంకా సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఇక్కడ యేసుక్రీస్తు ఒంటరిగా భరించాడు మన శిక్ష అంతా. అంతవరకు తండ్రి తోడుకున్నాడు. కానీ ఎప్పుడైతే నా పాపము, లోక పాపమంతా ఆయన మీదకు వచ్చిందో, ఏ మాత్రము పాపాన్ని ఓర్చుకొని సహించని తండ్రి అయిన దేవుడు, పాపి ఆయన ముందు నిలబడలేడు కాబట్టి ఏదైనా తోటలో నుండి ఆదాము అవ్వల్ని ఏం చేశాడు? ఆయన తరిమేశాడు. ఇప్పుడు అందరి పాపం ఆయన మీదకి వచ్చేటప్పటికి అంతవరకు తోడున్న తండ్రితో తండ్రి చేయి విడిచాడు. ఒంటరిగా ఆ సిలువలో మనం బహిరంగంగా చూసే సిలువల బాధ, దెబ్బల బాధ, రక్తము కారటం, నిందలు, అవమానాలు, మానసికమైన ఈ బాధలన్నిటికంటే దేవునితో ఉన్న సంబంధం తెగిపోయి మానవుల పాపములన్నిటికీ పరిహారంగా ఆ శిక్షంతా ఆయన మీదకి వచ్చినప్పుడు ఆ తట్టుకోలేని పరిస్థితుల్లో నా దేవా నన్నేల చేయి విడిచితివి, లామాలం ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాడు. ఏంటండి? ఒకసారి ఒక వరద వచ్చి కొట్టుకుపోతుందట. ఇల్లు ఉన్న సామాన్లన్నీ కొట్టుకుపోతున్నాయి. సరేలే, సామాన్లు పట్టుకోలేకపోయామని ఒక అతను తన యొక్క తమ్ముడిని ఒక పక్క, తన కుమారుడిని ఒక పక్క పట్టుకొని ఎత్తుకొని ఆ వరదలో ఈదుకుంటూ పోతున్నారు. ఆ వరద నడుం దాకా వచ్చింది, భుజాల దాకా వచ్చేస్తుంది. నీటి ప్రవాహం ఒత్తిడి ఎక్కువైపోతుంది. ఒక పక్కన తమ్ముడున్నాడు, ఇంకో పక్క కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు ఎవరినో ఒకరిని వదిలితే కానీ ముగ్గురు బతికే అవకాశం లేదు. ఈదటానికి నీళ్లను కొట్టుకుంటూ వెళ్ళాలంటే కనీసం ఒక చెయ్యన్నా ఖాళీగా ఉండాలి. ఇతను ఆలోచిస్తున్నాడు, ఎవరిని వదలాలి? తమ్ముణ్ణా, కుమారుణ్ణా? ఎవరిని? తమ్ముడిని వదిలేస్తే మళ్ళా తమ్ముడు నాకు దొరకడు. అమ్మ లేదిగా, అమ్మ చనిపోయింది, తమ్ముడు నాకు అప్పగించింది. నేను ఈ తమ్ముడిని వదిలిపెడితే మళ్ళీ సంపాదించుకోలేను. ఇక్కడ కన్న కుమారుడు, నా కన్న కుమారుడు నేనే వదిలిపెట్టాలి. అయినా కూడా ఒకవేళ ఈ కుమారుని వదిలినా నేను మరో కుమారుణ్ణి సంపాదించుకోగలను అని కుమారుని వదిలేశాడు. అంతవరకు ఆ కుమారుడికి ఎంత భయం వేసినా, నాన్నున్నాడు కదా, నాన్న నన్ను పట్టుకున్నాడు కదా, నాన్న ప్రాణానికి నా ప్రాణానికి నాన్న ప్రాణమైన అడ్డం పెట్టి నన్ను కాపాడుతాడు అనుకుంటున్న సమయంలో వదిలేయగానే ఆ అబ్బాయి అరిశాడు, నాన్నా నన్ను ఎందుకు వదిలేశావు? ఆ మాట ఆ తండ్రి గుండెల్లో ఎంత బాధ కలిగిందో, ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఆ కుమారుడు ఎంత వేదన పడ్డాడో అంతకంటే ఎన్నో రెట్లు యేసుక్రీస్తు కేక వేశాడు. ఎందుకు వదిలేశావు నన్ను? తమ్ముణ్ణి కాపాడతానికి రా. పాపముకు బలైపోయిన మానవ జాతిని విమోచించడానికి నిన్ను వదిలేశాను నేను. ఎందుకొరకు యేసుక్రీస్తు వదిలివేయబడ్డాడు? నిన్ను నన్ను రక్షించటానికి. నీకు నాకు వేరే గతి లేదు.
నీకు నాకు రక్షణ రావాలంటే, రక్షించబడాలంటే యేసు ప్రభు సిలువలో మరణించాల్సిందే. నా చిత్తము కాదు నీ చిత్తమే జరగనిమన్నప్పుడు, ప్రభువా తండ్రి, నేను సిలువెక్కకుండా మానవుల్ని రక్షించడానికి మరో మార్గం ఉంటే నన్ను వదిలేయి. నేను పడలేని శిక్ష, నేను భరించలేని అవమానం, నేను భరించలేని కోపాగ్ని అని మొరపెట్టాడు ప్రభు. కానీ మానవునికి పాప క్షమాపణ పొందడానికి మరో మార్గం లేదు. ఈ రోజు వరకు మానవుడు పాపాలు పోగొట్టుకోవాలని యేసుని ఎరగని వారు ఎన్నో తిప్పలు పడుతున్నారు, ఎన్నో యాగాలు చేస్తున్నారు, వ్రతాలు చేస్తున్నారు, జపాలు చేస్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు, శుభకార్యాలు, మంచి కార్యాలు చేస్తున్నారు, అన్నదానాలు, వస్త్రదానాలు చేసి పాపాలు పోగొట్టుకుందామని ప్రయత్నిస్తున్నారే కానీ మానవుని పాపానికి విముక్తి లేదు, క్షమాపణ లేదు. యేసుక్రీస్తు దేవుని చేత, తండ్రి చేత విడిచిపెట్టబడ్డాడు. కారణం, నిన్ను నన్ను విడిచిపెట్టకుండా, మనం నిత్య నరకాగ్నికి పోకుండా ఆయన మన కొరకు సిలువలో బలయ్యాడు. మీకు తెలుసండి ఓ సంగతి? ఏంటని అడగండి. ఇప్పుడు వరకు చెప్పిందంతా తెలుసండి, ఇప్పుడు మీరు అడిగేది ఏంటో మాకు తెలియదండి అని చెప్పండి. పోనీ మీకు తెలుసా ఒక సంగతి? యేసు ప్రభుని ఎవరు పట్టుకోలేరు, ఎవరు చంపలేరు. తెలుసా తెలీదా? చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడే గనుక, కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. ఏంటండి, నేను మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. ఏంటండి, యేసు ప్రభు తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు. ఇంకా స్పష్టంగా చదవండి ఇక్కడ 17వ వచనం. నేను దాన్ని మరల తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు. ఏంటండి, ఎవడో సిలువేశాడు అనకండి, ఆయన అప్పగించుకున్నాడు. కాబట్టే ఆ రాణువారు అర్ధరాత్రి వేళ వచ్చినప్పుడు, ప్రభు దగ్గరకు వస్తున్నప్పుడు ప్రభు మాట అన్నాడు, ఏంటయ్యా మీరు రాణువారితో అర్ధరాత్రులు కత్తులు కటారాలు పట్టుకొని వచ్చారు, బందిపోటును దొంగను పట్టుకున్నట్టు వచ్చారు. నేను ఎప్పుడు మీ వీధుల్లోనే ఉన్నాను కదా, సమాజ మందిరంలోనే ప్రకటిస్తున్నాను కదా, అర్ధరాత్రి వేళ వచ్చి పట్టుకోవాల్సిన కర్మేమొచ్చింది? మీకు ఎవరు కావాలి అంటే, మేము నజరేయుడైన యేసుని వెతుకుతున్నామంటే నేనే అన్నాడట, పట్టుకోండి అన్నాడట, తీసుకెళ్ళేవా అన్నాడట. అంటే దబాలు వెనకబడ్డారట వాళ్ళందరూ. ఏమయ్యారండి, నేనే తీసుకెళ్ళి అంటే కానీ వచ్చి చేతికి బేడీలు వేయలేకపోయారు. కారణం, మన ప్రభు నిన్ను నన్ను చూసి మానవ జాతిని అంతటినీ రక్షించట కొరకు తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు. ఒకవేళ కొంతమంది అంటారేమో, అదేలేండి అధికారం ఉంది కాబట్టి పెట్టాడు, మళ్ళీ తీసుకున్నాడు, ఇందులో పెద్ద త్యాగం ఏముందని. అంటే ఇదేమన్నా మంత్రం చేశాడా? పుష్ చచ్చాను, పుష్ లేచాను అన్నాడా? మరి సిలువలో పొందిన యాతన, పడ్డ శ్రమలు, పడ్డ నిందలు, పడ్డ బాధలు ఏంటండి, ఎవడైనా పడగలరా? సిలువలో ఆయన యాగమై మరణించాడు, 3వ దినాన మృత్యుంజయుడై లేచాడు. చేతగాక సిలువలో చనిపోలేదు యేసు ప్రభు, చేతగాక చనిపోలేదు, ప్రేమతో మరణించాడు, ప్రేమతో మన కొరకు ప్రాణమిచ్చాడు. తండ్రి చేత విడువబడింది నిన్ను నన్ను రక్షించిన కొరకే. ఈ రోజున యేసుక్రీస్తు సజీవుడిగా ఉన్నాడు. తలల వంచి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ, మన హృదయాలు పరలోకం అయిపోయింది. నా కొరకు సిలువలో యాగమైన ప్రభువా, నా చేతులతో చేసిన దోషము కొరకు నీ చేతులలో శీలలు కొట్టబడ్డవని, నా పాదాలతో చేసిన పాపముల కొరకు నీ పాదముల్లో మేకులు కొట్టబడ్డవని, నా దురాలోచనల కొరకు నీ నెత్తిన ముళ్ళ కిరీటం పెట్టబడిందని, నా చెడిపోయిన హృదయం కొరకు నీ డొక్కలో పొడవబడిందని,
నిలువెల్ల చెడిపోయిన నన్ను రక్షించిన కొరకు నలగగొట్టబడ్డావని నమ్ముతున్నానయ్యా. నీవు సిలువలో చేసిన యాగము ద్వారా నాకు పాపక్షమాపణ ఉన్నదని విశ్వసిస్తున్నానయ్యా. ప్రభువా, నీవు అప్పచెప్పిన పనిని, నాకు ఈ జీవితంలో నీవు చెప్పిన పనిని, నీ ప్రణాళికను నెరవేర్చి నేను ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి నాకు సహాయం చేయి. ఈ లోకం విడిచినప్పుడు నా జీవితం సాతాను చేతుల్లోని కాక, నన్ను సృష్టించిన, నా కొరకు ప్రాణమిచ్చిన ప్రభు చేతుల్లో అప్పగించబడ్డట్లుగా తండ్రి నాకు సహాయం చేయమని ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, క్షమించటం ఎలా, సహించటం ఎలా, ప్రేమించటం ఎలా, దేవుని చిత్తము నెరవేర్చటం ఎలా, ఈ లోకంలో నీ సాక్షులుగా జీవించడం ఎలా అన్న విషయాలు మరొకసారి మాకు నేర్పించినందుకు వందనములయ్యా. నీ మాటలు మా జీవితాలలో క్రియలుగా మారడానికి, మా బ్రతుకులు నాయన నిన్ను మహిమపరిచేవిగా ఉండడానికి, ఏ ఉద్దేశముతో మమ్మను మా తల్లి గర్భములో ఉద్భవించజేశావో ఆ తలంపులు, ఆలోచనలు, ఆ సంకల్పనలు మా పట్ల నెరవేర్చి వరకు నీ పని తుదముట్టించి నీ రాజ్యమును చేరునట్లుగా మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును ఇప్పుడును సదాకాలమును మనొక్కొక్కరికి నీ తోడైయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Thank you.